విజయ్ స్థాపించిన టీవీకే ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. అధికార డీఎంకేను విమర్శించబోయిన టీవీకే నేతలు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తీయడం దుమారం రేపుతోంది. దీనిపై టీవీకే వివరణ ఇచ్చినప్పటికీ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డీఎంకే బెదిరించిందని ఇటీవల టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఒత్తిడి చేయడంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకున్నారని అన్నారు. దీనిపై రజనీకాంత్ మద్దతుదారులు అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ ఓ లేఖను విడుదల చేశారు. తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతూనే ఘాటుగా స్పందించారు. కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది అని రజనీకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైట్, ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణ. శంకరి, తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళగా వెట్రి కళగం టీవీకే, అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం అత్యంత ఆసక్తికరంగా మారింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది తలైవా వర్సెస్ దళపతి రాజకీయ పోరుగా మారుతుందనే చెప్పొచ్చు. ఏదైతే టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలే ఈ చిచ్చుకి కారణం. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఏదైతే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు అధికార డిఎంకే పార్టీ ఆయన్ను తీవ్రంగా ఒత్తిడికి గురి చేసింది. అందుకే డిఎంకే పెట్టినటువంటి బెదిరింపుల వల్లనే రజనీకాంత్ తన రాజకీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. విజయ్ పార్టీని కూడా అలాగే అణిచివేయాలని చూస్తున్నారని కూడా చెప్పడం, ఇప్పుడు రజనీని ఒక ఉదాహరణగా వాడుకోవడం అన్నది రజనీకాంత్ అభిమానులకు నచ్చడం లేదు. సాధారణంగా రజనీకాంత్ వివాదాలకు దూరంగా ఉంటారు. ఈసారి ఆయన నేరుగా స్పందించడం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఆయన ఈ సందర్భంగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. తన గౌరవం కోసం పోరాడినటువంటి అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది, టైమ్ డస్ నాట్ స్పీక్, ఇట్ వెయిట్స్ అండ్ రెస్పాన్స్ అంటూ ఆయన తన లేఖలో పేర్కొనడాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు. అయితే దీని అర్థం తన రాజకీయ విరమణ వెనుక ఉన్నటువంటి కారణాలను తప్పుగా చిత్రీకరించవద్దు, వాస్తవాలు కాలమే చెప్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారని చెప్పొచ్చు. అయితే ఈ వివాదం తమిళనాడు రాజకీయాలపైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. రజనీకాంత్ కి తమిళనాడులో భారీ స్థాయిలో తటస్థ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో రజనీ మద్దతు ఆశిస్తున్న తరుణంలో ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు రజనీని ఈ విధంగా మాట్లాడటం పట్ల టీవీకే ఓట్ బ్యాంక్ కి కొంత గండికొట్టే అవకాశం ఉంది. ఏదైతే నిజానికి స్టాలిన్ కూడా ఒకసారి గతంలో రజనీకాంత్ ని టార్గెట్ చేయాలని భావించినప్పుడు స్టాలిన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి ఎప్పటికీ కూడా సినిమా వాళ్ళతో పెట్టుకోవద్దు, సినిమా వాళ్ళను విమర్శించొద్దంటూ స్టాలిన్ కి ఒక హితబోధ చేశారు. అప్పటి నుంచి స్టాలిన్ ఎప్పుడు కూడా సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళపైన, వాళ్ళ అభిమానుల పైన ఎప్పుడు కూడా విమర్శలు చేసేవారు కాదు. అందుకే ఇప్పుడు ఈ యొక్క రాజకీయ వివాదం ఏదైతే ఉందో తమిళనాడులో ఇప్పుడు రజనీకాంత్ పైన ఈ విజయ్ అభిమానులు, విజయ్ పార్టీకి చెందినటువంటి నేతలు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైతే తన సతీమణి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, ఆ విడాకుల కేసు ఎన్నిక జరుగుతున్నటువంటి పోలింగ్ కు ఒక రోజు ముందే ఆ యొక్క కేసు కూడా విచారణకు రావడం, ఇవన్నీ చూస్తుంటే టీవీకే పార్టీకి కొంత కాలం కలిసి రావట్లేదన్న ఒక అనుమానం కూడా వస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో దుమారం లేపుతున్నటువంటి రజనీకాంత్ రాసినటువంటి లేఖ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొంత కలకలం సృష్టిస్తుంది. అయితే ఆయన రాసినటువంటి లేఖలో శంకరి కొన్ని ఘాటైన పదాలను కూడా ఆయన వాడారు. అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి వాక్యం ఏదైతే కాలం మాట్లాడదు, అది వేచి ఉండి సరైన సమయంలో బదులిస్తుంది అంటూ తన రాజకీయ నిర్ణయంపై వస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో నిజాలంటే అందరికీ అర్థమవుతాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. తను డిఎంకే బెదిరించింది, అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నానంటూ టీవీకే నేతలు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.
తన నిర్ణయాల వెనుక ఎవరి ఒత్తిడి లేదు, కేవలం తన ఆరోగ్య కారణాలు. అయితే అప్పటి COVID-19 పరిస్థితులలో అభిమానుల క్షేమం కోరి రాజకీయ విరమణ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఆ సందర్భంగా అభిమానులకు కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గమనించి తన గౌరవం కోసం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినటువంటి సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచినటువంటి అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక హుందాతనాన్ని పాటించాలని కూడా ఈ సందర్భంగా ఆయన సున్నితంగా విజయ్ పార్టీ నేతలకి విజయ్ కూడా సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని లేక గత నిర్ణయాలను తప్పుగా చిత్రీకరించడం సరికాదంటూ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని కూడా పరోక్షంగా విజయ్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా సూచించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.